మీకు తెలుసా? ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా మన దేశంలో ఒక చోట మాత్రం ఇంకా విదేశీ జెండానే ఎగురుతోంది. 1947 తర్వాత కూడా మన గడ్డపై ఒక ఫారిన్ ఆక్యుపేషన్ కొనసాగిందంటే మీరు నమ్ముతారా? అదే మన గోవా. బ్రిటిషర్లు వెళ్లిపోయినా పోర్చుగీస్ వారు మాత్రం గోవాని వదలలేదు. మన ప్రభుత్వం ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిపింది. గౌరవంగా వెళ్లిపోండి అని కోరింది. కానీ ఆ పాలకులు చాలా మొండిగా ప్రవర్తించారు. గోవా తమ ప్రాపర్టీ అని తేల్చి చెప్పారు. 1955లో వేల మంది భారతీయులు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తుంటే పోర్చుగీస్ సైన్యం దారుణంగా కాల్పులు జరిపింది. మన వాళ్ళ రక్తం మన గడ్డపైనే చిందింది. ఈ బ్రూటల్ అటాక్ తర్వాత దేశం మొత్తం ఒకటే మాట అన్నది, ఇక మాటలు వద్దు. డిసెంబర్ 17, 1961 రాత్రి ఇండియన్ ఆర్మీ గోవా బోర్డర్ వద్ద సిద్ధమైంది. అప్పుడే మొదలైంది ఆపరేషన్ విజయ్. మన ఎయిర్ ఫోర్స్ విమానాలు ఆకాశంలో గర్జించాయి. నేవీ సముద్రాన్ని చుట్టేసింది. మన సైన్యం మెరుపు దాడికి రెడీ అయిపోయింది. ఆ తర్వాత కేవలం 36 గంటల్లోనే ఏం జరిగింది, మన సైన్యం విదేశీ పాలకులను ఎలా తరిమి కొట్టింది, అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.